గుంపులో అంత పెద్ద మొక్కలు కదా ఉడికిపోతాయా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయశేఖర్ని. ఈరోజు అనుకోకుండా చిన్న పార్టీ అయితే పెట్టుకున్నాం. అది ఎలా అంటే, కొన్నిసార్లు మనము అనుకుంటాం కదా, ముందే ఏమీ ప్లాన్ చేసుకోం, కానీ ఒకసారి అనుకున్నాక వెంటనే చేస్తుంటాం. అలానే ఈరోజు కూడా ఒక చిన్న పార్టీ అయితే పెట్టుకున్నాం. అది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఈ పార్టీ కోసం ముందుగా మేము ఏమీ అనుకోలేదు, కానీ మా బావ కోళ్ళని తీసుకుని వచ్చాడు. తర్వాత అలా జరిగిపోయింది. అది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తా. చూస్తున్నారు కదా, కోడి అయితే పట్టుకుని వచ్చేసాం. ఒక కోడి వచ్చేసరికి 2 కేజీలు ఉంటుంది, మొత్తం 6 కేజీలు. చూస్తున్నారు కదా, కోళ్ళు బ్రాయిలర్ కోడి మొత్తం ఈరోజు మనకి విందు అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మా వాడు వంటకి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాడు. ఆయిల్, ఇంకా అలాగే మసాలాలు, సాల్ట్, ఉప్పు, కారం, మిరపకాయలు అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదిగోండి, కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్నదే మా ఊరు. అక్కడ వరకు వెళ్ళి వంట సామాన్లు అయితే పట్టుకొని రావాలి. ఈరోజు అనుకోకుండా చిన్న విందు కార్యక్రమం అయితే పెట్టుకున్నాం. అసలు ఎందుకు పెట్టుకున్నాము ఏంటి అన్నది లాస్ట్ వరకు. ఇప్పుడు మనం ఇంటి నుంచి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ చిన్న పాత్రతోనే నేను వెళ్తున్నాను. మా వాళ్ళు ముందైతే వెళ్ళిపోయారు. మీకు అన్నీ కూడా చూపిస్తా. దారిలో కొంచెం చిన్న గెట్టవాగు దాటాలి. చూస్తున్నారు కదా, ఇది మా ఊరు గెట్టవాగు. బాగుంది కదా ఈ లొకేషన్, బాగుంటుంది. ఇంకా ఇలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, పచ్చని పొలాలు చాలా బాగున్నాయి కదా. ఇవి ఎవరివో కాదు, మా పొలాలే. సో మా పొలం నుంచి కొంచెం సేపు అలా నడుచుకుంటూ వెళ్ళి విందు కార్యక్రమం ఏర్పాటు చేసిమన్నాం కదా, అక్కడికైతే మరి కాసేపట్లో చేరుకోనున్నాం. చూడండి, నేను ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి మా ఊళ్ళో ఏం చేస్తున్నారో కదా. మా ఊర్లో వంట మాస్టర్ ఒకసారి చూడు, హాయ్ చెప్పు ఒకసారి. చూడు బాయ్, మా బావకి సిగ్గు ఎక్కువ, అసలు చూడవా? సరే, ఓకే. ఇదిగో స్పెషల్గా విందు కార్యక్రమం అన్నాం కదా. ఫస్ట్ అయితే బిర్యానీ, అలాగే టమాటాలు, మిరపకాయలు, ఆయిల్ మొత్తం కూడా అలా చేసుకున్నాం. మన వంట మాస్టర్కి సహాయం కింద వచ్చారు. వాటర్ కూడా తెచ్చుకున్నాం, పర్వాలేదు బిర్యానీ తినడానికి. మేమంతా బిర్యానీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ఎలా వండుతారో. 3 కోళ్ళు ఆల్రెడీ ఈ ఏకలు తీసేసి రెడీగా కాలుస్తున్నారు. ఇంకొక వ్యక్తికి మీకు పరిచయం చేస్తా. ఉప్పు అని చూస్తున్నా, ఊరుతున్నాడే ఈ మనిషి. కోళ్ళని చేసేస్తాడు చాలా ఫాస్ట్గా. నేను వచ్చేసరికి చూసారు కదా, ఆల్మోస్ట్ కోళ్ళని అయితే తీసి పారేస్తారు. ఇప్పుడు కాల్ చేసి కోళ్ళని మంచి మాంసం ముక్కలుగా కొట్టేస్తాడు మనోడు. హాయ్ చెప్పు ఒకసారి. చూస్తున్నారు కదా, కోళ్ళని ఈ విధంగా ఇక్కడ కూడిన తర్వాత నీట్గా అగ్గిలో మాత్రం కాల్చుకోవాలి. ఎందుకంటే మాంసం అనేది గట్టిపడుతుంది. చిన్న ఉండిపోయిన ఈగలు కూడా అవి అగ్గికి కమిరిపోతాయి అనమాట. నీట్గా వంట చేసేటప్పుడు సరే కాలిపోతాయి. కాలిపోయిన ఒకటే కదా, మన భాషలో మనం చెప్తాము. చేసుకుని వచ్చినట్టు బాగా బలిసింది కోడి.
బాగా కాల్చిన తర్వాత వీటిని నీటితో ఫ్రెష్గా కడిగేద్దామని చెప్పేసి ఏదో గెట్టకైతే వెళ్తున్నాం. మొత్తానికి కాల్చిన తర్వాత శుభ్రంగా నీటితో మంచిగా కడిగేసి అప్పుడు మనం కొట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది మా బామ్మది మంచి కడుగుతున్నాడు, ఎక్స్పర్ట్ అనమాట, చాలా బాగా చేస్తుంటాడు. మామూలు చూస్తున్నాడు తినడానికి అంటున్నాడు, అంటే మనం తింటాం కదా అందుకని. మా వంట నెక్స్ట్ బాగా రెడీ చేసాడు, పొయ్యి రెడీ చేసి ఆల్రెడీ ఆ పాత్రలో వేసి ఉల్లిపాయలు మిరపకాయలు ఫ్రై చేస్తున్నాడు. టమాటాలు ఉల్లిపాయలు వేసాడు. బిర్యానీ ఈరోజు మామూలుగా ఉండదు, విందు మగ్గి తోసుకోవడమే మన పని. దుంపలు వేస్తున్నాను, మనలో దుంపలు అంత పెద్ద మొక్కలు కదా ఉడికిపోతాయా? మరేమో మరి చూద్దాం, మరి మీ వంట ఎలా ఉంటుందో మరి. ఉడకపోతే అప్పుడు చెప్తాం. వంట మాస్టర్ అయితే ఉడికిపోతాయి అంటున్నారు, మరి ఉడికిపోతాయి లేదో వండిన తర్వాత అప్పుడు ఒకసారి చూద్దాం. కొద్దిగానే అంటాలి, మరీ అంటకుండా ఉంటే వేస్ట్. అది తిండి పుడుకున్నది కూడా తింటున్నట్టు అంటారంట. కొద్దిగానే ఉండాలి ఆయిల్, అంటే ఆయిల్ కొంచెం కొంచెం ఉండాలి ఎక్కువ, అయితేనే సగం ఉడికిపోతుంది. అవి టమాటాలు ఉడికిపోయినాయి, చెదిరిపోయినాయి అవి. మొత్తానికి బిర్యానీ వంటకి 3 వంటకాలు. మరి టేస్ట్ ఎలా ఉంటుందో మరి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 3 బిర్యానీ చేస్తున్నారు. వాటర్ అయితే మనోడు కొలుస్తున్నాడు. రైస్ కొలిస్తారు కదా, ఓకే. ఇప్పుడు రైస్ అజ్జి ప్రకారం మనం వాటర్ వేసేస్తున్నాం. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు ఒక మగ్గుకి 2 మగ్గులు వాటర్ వేయాలి, అంతే కదా. చూడండి, నేను చిన్నపిల్లాడిని అని చెప్పేసి ఆకులు తీసుకురావడానికి నేను వెళ్ళాను. ఈ లోపు మొత్తం మా వాళ్ళందరూ కూడా ఫినిష్ చేసేసారు. మరి ఏం చేస్తాం, వీడియో తీసే అవకాశం కూడా పోయింది. నేను వచ్చినప్పటికల్లా మొత్తం ఫినిష్ అయిపోయింది. మరి ఇంకేంటి, అందుకన్నా వీడియో కూడా కొంచెం లెంత్ తగ్గిపోయింది. చూస్తున్నారు కదా, ఇది జీకేతో స్టఫ్ కోసం అనమాట. ఆలు బొర్రలో చికెన్ అంటారు కదా, అదే ఇది. ఇది కూడా మేము ప్రస్తుతానికైతే కుకింగ్ చేస్తున్నాం. మరి మొత్తానికి వంట అయితే అయిపోతుంది, కానీ మరి బిర్యానీ ఎలా ఉంటుందో మరి టేస్ట్ బాగులేకపోతే మాత్రము అంతే, మొహం ఇక్కడ అదిమేసి వెళ్ళిపోవడమే. కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్న జీలక చెట్టుకి అయితే ఇప్పుడు మేము వెళ్ళి జీకే తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ మా ఆవిడ పైనుంచి అయితే నించాడు. నింపడం వల్ల ఇప్పుడు మనం అందుకుందాం. స్టఫ్ కర్రీ కూడా ఉడికిపోయినట్లుంది. అందులో కారం ఉప్పు సరిపోయాయో లేదో. సరిపోయిందే. బిర్యానీ మలేసే అక్కడ. ఓకే ఓకే తెచ్చా. ఓకే, ఇలాగా మనం బయట ప్రదేశంలో వండినప్పుడైతే ఇలా వనదేవతలకు ముందుగా పెట్టడం ఒక ఆచారం అని చెప్పుకోవచ్చు.
బిర్యానీ కూడా అయిపోయింది. బిర్యానీ అయిపోయింది అని మా కుర్రాలను చూడండి ఫ్రెష్ జీకేని ఎలా సేవిస్తున్నారో. మందు తాగం కదా, అదే జీకే తాగం కదా, అందుకనేసి బిర్యానీ కొంచెం కొంచెం వేసి తినేస్తాం. సరిపోద్ది అందాక. జీకే మేము తాగం కాబట్టి మామూలుగా చికెన్ బిర్యానీ వేసుకుని తినేస్తున్నాం. నా ప్లేట్లో చికెన్ లేదని అనుకోకండి, నేను చికెన్ తిన్నాను. ఈరోజు ఆదివారం కూడా నేను తిన్నాను. బావా బిర్యానీ తిన్నావు, టేస్ట్ ఎలా ఉంది చెప్పు రాయ్యా ఒకసారి. డాడీ బిర్యానీ ఎలా ఉంది ఒకసారి. దుంపలు ఉడికిపోయినాకనే బిర్యానీ అయితే బాగుంది గురు. బిర్యానీ ఇంకొంచెం ఇంకొక కేజీ వేస్తుంటే బాగున్నాం. ఆరుగురు అనుకోము. వంట చేసిన వాడే వంట పాత్రలో ఎలా తింటున్నాడో చూడండి. కింద పెట్టాడు. చూడు పోయి చాలట్లేదు చూడు. అందరు ప్లేట్లు అయితే మనోడు మాత్రం ఏకంగా తెప్పాలతో తినేస్తున్నాడు. చూసారు కదా, ఈరోజు చిన్న పార్టీ అని చెప్పాను కదా, అది ఏ పార్టీ? మా ఊరు బర్త్డే, అందుకే ఈ పార్టీ అరేంజ్ చేసాం. హ్యాపీ బర్త్డే బావా. నిజానికి మన పరిచయం చేయబోయే మనోడైతే ఏకంగా చిన్న డైక్స్ లోనైతే మొత్తం నాకేస్తున్నాడు. మన అంత కరువులో ఉన్నాడు, మరేం చేస్తాం మరి. అక్కడైతే మా అమ్మాయి ఒకటే మాట్లాడతాం, కష్టం రానుడు ఇల్లాకు తెల్లదు కదా ఎమరసంట్ బావా మామ. అక్కడ సినిమా జీకే ఇంకా ఉంది. ఖాళీ అవ్వలేదు. ఖాళీ చేస్తావా? ఖాళీ చేసే ఫుల్గా అంతా అయిపోయింది. ఇవి కడగడం మాత్రం నాకు ఒకటి చెప్పలేదు. మరేట్ చేస్తాం చిన్నోడిని కదా, అడుగు మంది కడిగేవాళ్ళు తప్పదు. మరేట్ పోవాలన్నా కష్టం గాలి అమ్మరు వచ్చామన్నా మొన్న కదా వచ్చింది. వచ్చాము 2 రోజులు కూడా రావలేదు. అందుకుని అక్కడ మొత్తానికి ఇందు భోజనం అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేస్తున్నాం హాయిగా. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనోడికి మాత్రం మర్చిపోకండి. అటు చూపించి మనకి వంట కుక్క